హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ వ్లాగ్ ఏంటో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. సో ఈరోజు వినాయక చవితి. సో వినాయక చవితి జర్మన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను జర్మనీలో మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కొందరు ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అండ్ ఇంకా పండగలు అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే చాలా మిస్ అవుతుంటారు. ఈ వినాయక చవితి హడావిడి ఆల్మోస్ట్ ఒక 15 days నుంచే స్టార్ట్ అయింది ఇండియాలో. సో వినాయకులను తీసుకురావడము, మండపాల దగ్గర పెట్టడము. సో అట్లా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకు అక్కడ లేము అని. బట్ ఇట్స్ ఫైన్. బట్ ఇక్కడ కూడా అంత గ్రాండ్గా అయితే మనం సెలబ్రేట్ చేసుకుందాము. సో వినాయక చవితి అనగానే మనకైతే చాలా సామాన్లు కావాలి, వినాయకుడు, ప్రసాదాల కోసం, డెకరేషన్ కోసం. సో నేనైతే ఫస్ట్ షాపింగ్ చేస్తాను. అండ్ ఈ షాపింగ్ మీకు కూడా కొంచెం చూపిస్తాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది మన ఫెస్టివల్స్కి అన్ని సామాన్లు కూడా అబ్రాడ్లో దొరుకుతాయా, ఎక్కడెక్కడ దొరుకుతాయి అని మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి. సో చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తాను. సో ఫస్ట్ షాపింగ్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు మెయిన్గా కావాల్సింది వినాయకుడు. సో దానికోసం అని నేనైతే ఇండియన్ స్టోర్కి వచ్చిన. అండ్ ఇక్కడ ఫెస్టివల్ టైంలో ఇండియన్ స్టోర్కి వస్తే మనమైతే చాలా అద్భుతాలను చూస్తాము. ఒక్క మ్యాంగో లీవ్ 20 cents అంట, అంటే 20 rupees. ఒక్క తమలపాకు 20 cents అంట, అంటే 20 rupees. అండ్ ఇంకా ఒక్క బనానా లీఫ్ 100 rupees అంట. ఇంకా పండగల టైంలో ప్రైజ్ల గురించి అస్సలే ఆలోచించద్దు, అది దొరకడమే మనం అదృష్టం అనుకోవాలి. అండ్ ఇంకా చాలా స్వీట్స్ అయితే ఉండే. సో నేను కూడా ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫెస్టివల్కి కూడా ఆ ఫెస్టివల్కి మెయిన్ ఏముంటుందో సో మనకైతే ఇక్కడ ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది. సో ఈ ఫెస్టివల్కి మోదకాలు ఫేమస్ కాబట్టి సో మోదకాలు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకా మనకి కావాల్సింది కొబ్బరికాయ. సో ఫెస్టివల్ టైంలో అయితే మనకు ఫ్రెష్గా దొరుకుతాయి. సో జనరల్గా అయితే ఇంత ఫ్రెష్గా ఉండవు. అండ్ ఇది ఇండియన్ స్టోరు, మా ఇంటికి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్ అనమాట. సో జర్మనీలో ఏంటంటే ప్రతి సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇండియన్ స్టోర్ నియర్ బై ఉండదు. సో చాలా మందికి కూడా ఒక 1 hour జర్నీలో, కొంతమందికి అయితే అసలు స్టోర్లు కూడా ఉండవు. సో నాకు నియర్ బై ఉంది కాబట్టి నేను ఎవ్రీ వీక్ వస్తాను. ఎవ్రీ వీక్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకెళ్తా, అన్నీ కూడా తీసుకెళ్తా. బట్ కొంతమందికి అయితే ఈ ఆప్షన్ ఉండదు. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చాలా వినాయకులు ఉండే. అండ్ చాలా మంది కూడా వచ్చేసి అడ్వాన్స్డ్గానే తీసుకెళ్ళారు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వస్తే వినాయకులు దొరకయో అనేసి సో చాలామంది తీసుకెళ్ళిపోయారంట. అండ్ నాకైతే ఫైనల్లీ వినాయకుడు అయితే కనిపించింది అండ్ నేను తీసేసుకున్నాను. అండ్ చాలామంది వచ్చిన వాళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోయినరు స్టాక్ లేక. ఇక్కడ వినాయకులను ఇట్లా బాక్స్లో పెట్టి అమ్ముతారు సో దట్ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు పగిలిపోకుండా. సో ఫైనల్లీ మన వినాయకుడిని చూసేసేయండి ఒకసారి. నేను తీసుకున్న వినాయకుడు కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ. కలర్స్ కానీ, వినాయకునికి యూజ్ చేసిన మట్టి కానీ సో జస్ట్ వాటర్లో వేయగానే కరిగిపోతాయంట. పూజ సామాన్లు అయితే అన్నీ వచ్చేసినాయి. సో ఇంకా డెకరేషన్ సామాన్లకైతే మనం వేరే స్టోర్కి వెళ్ళాలి. అండ్ ఇంకా ఇండియన్ స్టోర్ నుంచి వెళ్ళేటప్పుడు నేను ఒక అద్భుతం చూసిన. సో ఆ అద్భుతం మీకు కూడా ఫస్ట్ టైమే. సో అదేంటంటే ఫ్రోజన్ విందు భోజనం. షాక్ అవ్వకండి, నేను కూడా అట్లనే షాక్లో ఉండే. మీరు ఇప్పుడు చూస్తున్న ఆ పెద్ద బాక్సే ఫ్రోజన్ విందు భోజనం బాక్స్. అందులో ఒక 20 రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. సాంబారు, రసము, 3-4 కర్రీలు, 3-4 ఫ్రైలు, 3-4 పచ్చళ్ళు లైక్ మ్యాంగో, లెమన్, అల్లము, పాయసము, బనానా చిప్స్, పాపడము అండ్ భక్షాలు. ఒక పేపర్ లీఫ్ కూడా వచ్చిందంట, దాని మీద మొత్తం వేసేసుకొని తినాలి. అండ్ ఇంకా అందులో చిన్న బాక్స్ కూడా ఉంది. ఇంకా ఇటు సైడ్ పూజ గదిలో కావాల్సిన అన్ని సామాన్లు కూడా దొరుకుతాయి. అగరవత్తులు, ధూప్ స్టిక్, పసుపు, కుంకుమ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇండియన్ స్టోర్ పక్కనే ఉన్న టెడ్డీ స్టోర్కి అయితే వచ్చినాను. ఈ స్టోర్లో ఏంటంటే మనకు డెకరేషన్ ఐటమ్స్ ఆరెల్స్ ఏదైనా జనరల్ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. అండ్ చూసారా ఇక్కడ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇండియన్ స్టోర్ పక్కనే యూరో షాప్ అని ఉంటుంది అనమాట. సో యూరో షాప్ ఏంటంటే బేసికలీ సో మనకు ఇండియాలో చైనా బజార్లు అట్లా A to Z అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయి కదా. సో లైక్ స్టేషనరీ అవి ఇవి. సో ఇక్కడ అలాంటివి దొరుకుతాయి అనమాట. సో నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మీకు కూడా తెలుసు, అదేంటంటే సో రేపు పూజ కదా, ఏదైనా డెకరేషన్ సామాన్ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చిన. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన సామాన్ మీద ఫోకస్ చేయకుండా ఏందేందో చూస్తాము. నేనైతే ఏందేందో చూసుడు కాదు, ఏందేందో వంట కూడా అట్లా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇక్కడ చూసారు ఇదంతా కూడా ప్లాస్టిక్ సెక్షన్, బాక్సులు, స్టోరేజ్ బాక్సులు అవి పెట్టుకోవడానికి. అండ్ ఇదంతా కూడా కొంచెం కిచెన్ వేర్ లెక్క ఉందనమాట. ఇదంతా కప్స్, అక్కడ అంతా కూడా కేక్ సెటప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అసలుకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది చూడండి ఒకసారి, కప్ ఎంత ఉందో. చెప్పాను కదా జర్మనీలో కాఫీ లవర్స్ అయితే చాలా ఉంటారు. ఇంత పోసినా కానీ తాగుతారు. నేను కూడా అట్లనే తయారైన ఇప్పుడు. సో ఇంత పెద్ద కాఫీ మగ్. సో ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. కప్పు సైజు చేతిలో పట్టుకుంటే మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సో నేను కంపేర్ చేసి చూస్తా. సో మనం రెగ్యులర్గా కాఫీ ఇందులో తాగుతాము. ఈ కప్కి ఎంత డిఫరెన్స్ ఉంది కాఫీ లవర్స్కి ఇది. అండ్ ఇందులో అయితే మనకు చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి లైక్ గార్డెన్లో పెట్టుకోవడానికి, హాల్లో పెట్టుకోవడానికి. సో దీని గురించి అయితే నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తాను. సో అందులో మీకు చాలా ఫన్నీ కనబడతాయి, చాలా కొత్తవి కూడా కనబడతాయి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.
సో ఇంకా ఇండియన్ స్టోర్ అయిపోయింది, నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ కావాల్సింది ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ కోసం అని నేను ఇక్కడ కౌఫ్లాండ్కి వచ్చిన. కౌఫ్లాండ్ అనేది దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. నార్మల్గా జర్మనీలో చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి లైక్ లీడిల్, ఆల్డీ అని. కౌఫ్లాండ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉండదు అనుకోండి, యాపిల్ ఈ ఒక్క రకమే కాకుండా అసలుకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన యాపిల్స్ అండ్ డిఫరెంట్ షేప్స్లో, ఇవంతా కూడా యాపిల్ సెక్షనే. సో కౌఫ్లాండ్ స్పెషాలిటీ ఇదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో మనకు సోయా సాస్ కావాలంటే ఏదైనా ఒకటి తీసుకోవాలని ఇక్కడికి వచ్చేస్తాం. బట్ ఇక్కడ ఇన్ని రకాల సోయా సాస్లు ఉన్నాయి. సో ఇందులో మనకు ఏది కావాలో తీసుకోవాలి, ఏది కావాలో చూసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారా బనానాస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో నేను ఈ రకం తీసుకున్నా. సో దీనికి మనం వెయిట్ వేయించుకొని బిల్లింగ్ చేయించుకోవాలి. ఇలా షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమేమి ప్రసాదాలు చేశాను, పూజ ఎలా చేసేసుకున్నానో చూసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.